165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలా మంది ఫైట్ మాస్టర్స్ని చూస్తూ ఉంటాం, అలాగే స్టంట్ మాస్టర్స్ని చూస్తూ ఉంటాం. కాకపోతే కొన్ని ఫిలిమ్స్లో అబ్బా అసలు నిజంగా ఈ స్టంట్ ఎంత బాగుంది కదా, ఈ ఫైట్ అసలు ఏం టెక్నిక్ పెట్టి ఆలోచించారా, అసలు ఏమా హీరో ఫైటింగ్ క్లైమాక్స్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అని ఖచ్చితంగా సినిమాకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క కమర్షియల్ ఫిలింలో మనం అనుకుని బయటకి వస్తాం. సో అలాంటి ఫిలిమ్స్లో ఫైటింగ్తో పాటు స్టంట్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ స్టంట్లో నిజంగానే లోపల ఎంటీగా ఉంటుంది, లోపల ఎవరు ఉండరు, కారు మాత్రం గాల్లో ఎగురుతుంది, లారీ అనేది 3 బిల్డింగ్ల పైనుంచి ఎగురుతూ ఉంటుంది అని అనుకుంటాం. బట్ అది నిజంగానే గాల్లో ఎగురుతుందా, నిజంగా లోపల స్టంట్ మాస్టర్స్ ఉంటారా, ఫైట్ మాస్టర్స్ ఉంటారా అన్న ఆలోచన చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. అలాంటిది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో ప్రారంభమైన మాస్టర్ చాలా చాలా సీనియర్ మాస్టర్. అండ్ నాతో పాటు బద్రి మాస్టర్ ఉన్నారు. అండ్ చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఈరోజైతే. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్కి నమస్కారం. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? హ్యాపీ అండి సార్. మీరు ఏ ట్రెండ్కి తగ్గట్టు ఆ ట్రెండ్ని సెట్ చేస్తున్నారు కదా, చేయాలి. సూపర్. సో బాటమ్ బాన్ పుట్టి పెరిగిందంతా వైజాగ్ అండి. వైజాగే. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఏం చదువుకున్నారు? నేనేం చదువుకోలేదండి. చిన్నప్పటి నుంచి కార్పెంటర్ వర్క్ వైజాగ్లో. ఓకే. సో ఏం చదువుకోలేదు. కానీ మాది ఒకటే ఊరు. అవునా? మీది వైజాగ్, మాది వైజాగ్. థ్యాంక్ యూ మేడం, మంచిగా అడగండి మరి ఇంటర్వ్యూలో. సో మరి వైజాగ్ కాబట్టి ఇంకా హ్యాపీగా చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు మీరు. అదే కరెక్టే, కానీ ఎందుకని నేను చదువుకోలేదు కనుక నాకు మంచిగా అడిగి నాలో ఏముందో రప్పించండి, చెప్తా. చదువుకున్నా మాకేముంది సార్, చదువుతో సంబంధం ఉందా సార్? లేదు, కరెక్టే. ట్రెండ్ ని సెట్ చేశారు, మంచిగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. సో అంతకన్నా గొప్పతనం ఇంకేం కావాలి సార్? సూపర్. అండ్ సో అమ్మా నాన్నగారు ఏం చేస్తుండేవాళ్ళు? లేరు మేడం, చనిపోయారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు దూరం అవ్వబట్టే నాకు చదివిపించిన వాళ్ళు లేక చదువుకోలేకపోయాను. ఓ, మీ చిన్నప్పుడే చనిపోయారు? మీకు తెలుసా పోనీ అమ్మా నాన్న? తెలుసు, చనిపోయారు. నేను పెద్దవాళ్ళ తెర అన్నయ్య ఉన్నారు, అన్నయ్య దాంట్లో ఆయన పెంచారు నన్ను చిన్నప్పటి నుంచి. అన్నయ్యలు పెంచారు. ఓకే. మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు చనిపోయారు అమ్మా నాన్న? నాకు 7-8 సంవత్సరాలు చనిపోయారు. 7-8 సంవత్సరాల్లో అప్పుడే. సో అది చదువుకోకుండా ఇంకా ఇందులోకి కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అసలు దానికి ఫిలిమ్స్ కి సంబంధం లేదు, స్టంట్ కి, ఫైటింగ్స్ కి, సినిమాలకి సంబంధం, దేనికి సంబంధం లేదు. మరి ఎలా సార్ వచ్చారు? ఈ సంబంధం లేకుంటే మీ ముందు ఉన్నాను నేను. అదే నాకు దేవుడిని ఎప్పుడు దండం పెట్టుకుని ఏంటంటే, నేను పడుకున్నా కూడా ఆలోచన కూడా సంబంధం లేకుండా ఉన్నానని అనుకుంటాను ఎప్పుడు. పెద్ద పెద్దలతో మాట్లాడినా, ఒక హీరోలతో మాట్లాడినా, ఒక చిరంజీవి గారిని కలిసి నేను వచ్చినా కూడా నేను అదే అనుకుంటాను. ఏమనుకుంటానంటే, నేను ఎక్కడ పుట్టాను, ఎలా ఉండాలి, నేనేంది ఇంత బీజీకి వెళ్ళి అంత పెద్ద స్టార్లతో కలిసి వస్తున్నాను అని చాలా హ్యాపీ అయిపోయి ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను. ఇది ఫస్ట్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? దానికన్నా ముందు 1996లో 6 ప్యాక్ సార్, ఆ ఏజ్లోనే 6 ప్యాక్ ట్రెండ్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా యూత్ అందరూ కూడా 6 ప్యాక్ కోసం ఇన్ని ట్రై చేస్తూ తినడం మానేసు డైట్ అని అలా ఉంటే 96లోనే ఒక ట్రెండ్ సెట్ చేశారు. అంటే భగవంతుడు అనేది నాకు ఆయన ప్రతి మనిషికి రాసి పెడతాడు, నువ్వు ఇలా వెళ్ళాలంటే ఇది చెయ్యాలి, ఇలా నీకు ఇంత భవిష్యత్తు ఉన్నది, నువ్వు ఇది కష్టపడితే ఇది అవుతుంది అని చెప్పి భగవంతుడు నాకు అది ఇచ్చేసాడు. దాన్ని బట్టి నేను అందుకే కార్పెంటర్ వర్క్ చేస్తూ కరాటీ నేర్చుకున్నాను. కరాటీ బ్లాక్ బెల్ట్ నేను. కార్పెంటర్ వర్క్ నేర్చుకుంటూ, కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ అన్ని రకాలుగా వర్క్ చేస్తుండేను. ఇది తర్వాత తెలిసింది, ఇవన్నీ నాకు ఎందుకు అప్పుడు చేశాను అనే దానికి అవన్నీ కూడా ఇప్పుడు నాకు యూజ్ అవుతున్నాయి. ఆ రోజు 96లో 10 అంబాసిడర్ కార్స్ స్టమక్ పై నుంచి నడిపించాను. అది ఒక రికార్డు సృష్టించాను. ఎందుకంటే నేను ఒక కార్పెంటర్ వర్క్ చేస్తూ
కరాటీ నేర్చుకోవడం అనేది అది చాలా కష్టం. కానీ నువ్వు ఇంకా ఫీల్డ్కి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, నిన్ను పవన్ సార్ తీసుకెళ్తారు, నీకు ఒక స్టంట్ మెయిన్ చేస్తాడు రా బాబు, ఇవన్నీ నేర్చుకో అని చెప్పి భగవంతుడు నాకు చెప్పారేమో. నా మైండ్కి వచ్చి అవన్నీ నేర్చుకొని ఈరోజు హైదరాబాద్లో స్టంట్ మెయిన్ అయ్యి ఈ విధంగా మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నాను. సార్ చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే మనం నేర్చుకునేది ఎటు పోదు అంటారు కదా, పోలేదు మేబీ ఇప్పుడు మీ త్రూ ఇంకా ఇంకా కరెక్ట్గా తెలుసుకుంది. సార్ 1996లోనే 10 అంబాసిడర్ కార్స్ అలా పెయిన్ రావడం కానీ అంత వెయిట్ ఎలా సార్ అది? అంటే మా గురుగారు నోకరాజు గారు, ఆయన నాకు కరాటీ నేర్పే గురువు నోకరాజు గారు. ఆయన ఒక 100 బైక్స్ స్టమక్ పైన నడిపించారు ఆయన అప్పుడులో. ఓకే. నేను ఆలోచించి నేను కొంచెం ఇంకా గురువు కంటే ఎక్కువగా చేద్దాం అని చెప్పి, నేను చాలా గట్టి మనిషి అనమాట. అంటే నేను చెప్పడం కాదు, నేను ఆ ప్రాక్టీస్ చేసి కరాటీ నేర్చుకొని ఆ 10 కార్లు ఇప్పుడు ఆల్రెడీ 92లో 6 ఉంటుండగా అంబాసిడర్ కార్లో మీకు పేపర్ కటింగ్ చూపిస్తా. అప్పుడు ఇంత మీడియా అంతా ఏం లేదు. ఈటీవీ ఒక ఛానల్ ఉండేది, అక్కడ లోకల్ ఛానల్ ఒక 2 టీవీలు అంతే. 96, 92, 93లో ఇంత ఘనంగా మీడియా లేదు అప్పుడు. ఆ టైంలో ఒక ఫోటో తీసా ఒకటి, ఒక అంబాసిడర్ కార్లో 6 మంది ఉంటారు, దాని మీద చెక్క పెట్టి ఆ చెక్క పై నుంచి అంబాసిడర్ కార్ నడిపించాను. దానికి పవన్ కళ్యాణ్ గురువు గారు సత్యానందం గారిని పిలిచా. సార్ మీరు ఇలా రండి, నేను ఎందుకంటే ఇలా నేను కార్లే స్టంప్ మీద నడిపిస్తున్నాను, మీరు వచ్చి చూడాలి, చూసి నాకు మీరు ఆ ప్రోగ్రాం మీరే చెయ్యాలి, ఎందుకంటే నేను ఇలా కడుపుల మీద కార్లు ఎక్కిస్తున్నానంటే ఎవరు రారు కదా, భయపడతారు, మీరు దగ్గర నుండి చేపించాలి సార్ అంటే ఆయన భయపడ్డారు. ఏంది కడుపు స్టంప్ మీద కారు లేదని, లేదు సార్ నా మాటని అంటండి అని చెప్పి అంటే, సరే ఆయన నా మాటని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఎదురుగుంటా ఫస్ట్ ఒక చెక్క పెట్టి 6 అంబాసిడర్ కార్లో కూర్చుని పెట్టి నా పొట్ట మీద ఎక్కించాను. 6 ఎందుకు సార్ కూర్చోబెట్టారు? వెయిట్ కోసం. వెయిట్ ఈ ఒక్క కారు అంత వెయిట్ ఎక్కించుకుంటే నేను తర్వాత 10 కార్లు చేయగలుగుతానని చెప్పి నేను ట్రైల్ వేసాను అనమాట. అది ఎప్పుడైతే కారు ఇలా వచ్చిందో చక్క ఇరిగిపోయింది, ఈ స్టమక్ మీదకి వచ్చారు చక్క ఇరిగిపోయింది, అది ఇంతలా చక్క ఇరిగింది, అది కారు బ్యాక్కి వెళ్ళింది. ఓ రైట్, నేను ఈ కారు నేను కెపాసిటీ కాశానంటే సింగిల్ డ్రైవర్తో 10 కార్లు నేను కాయగలుగుతాను అని చెప్పి అప్పుడు అనుకొని ప్రోగ్రాం సెట్ చేసాం. అప్పుడు దానికి సబ్రం హరి గారిని తీసుకొచ్చారు సత్యానంద గారు. తర్వాత పెప్సీ స్పాన్సర్ చేసింది అప్పట్లోనే పెప్సీ స్పాన్సర్. వాళ్ళు వచ్చి రామకృష్ణ బీచ్ దగ్గర ఆ బ్యానర్స్ మీకు అంతా డీటెయిల్స్ చూపిస్తాను. అక్కడ సబ్రం హరి గారు వచ్చారు. ఆయన కంగారు అయిపోయి పాపం ఆయన కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆయనకు ఊపిరి ఆడలేదు, ఆయనకు కూడా. మేము కూడా చూసాం కదా, నేను కూడా చూసాను, అసలు ఒంటి మీద షర్ట్ లేదు. అవునండి, కానీ ఇలా పెట్టి. మీరు అప్పుడు చూసారా సార్? అప్పుడు కాదు సార్, అప్పుడు పుట్టుంటారేమో మీరు. వీడియోలో అదే కదా, అప్పుడు చూసానంటే అప్పుడు మీరు పుట్టుంటారు అనుకుంటున్నాను. కాదు, వీడియో చూపించారు సార్, ఆ వీడియోలో చూసాను నేను. అదే సార్, మీ 2 హ్యాండ్స్ ఇలా పైకి పెట్టి సో చాలా హార్డ్ పడుకొని. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కల్ క్యానికల్ మెయిన్ పేపర్లు వేసారండి అప్పుడు. కానీ అది బయటికి రాలేదు, ఇంత మీడియా అది ఎవరికి తెలియదు కనుక అది ఆగింది. మరి మీ ద్వారా అందరికి ఇప్పుడు తెలియపరుస్తున్నారు. అసలు నేను కూడా వీడియో చూడగానే చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ అన్నిటికన్నా అమ్మో 10 కార్స్ అంటే సార్, ఒక్క మాట, అది అయిపోయింది కాబట్టి అడుగుతున్నాను. చెక్క ఇరిగిపోయింది, సో వెనక్కి కార్ వెళ్ళింది ఫస్ట్ ట్రైల్ వేసేటప్పుడు. అవును. సో కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ 10 కార్స్. అది అయిపోయిన తర్వాత ఒక 1 month తర్వాత మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాం. అప్పుడు దానికి చెక్క తీసి సపోర్ట్ ఇక్కడ అంటే ఇంకా చెక్క ఇరిగిపోతుందని చెప్పి ఒక హుడ్ తో ఇలా ఇటువైపు ఎక్కడానికి ఒక ర్యాంప్, దిగడానికి ఒక ర్యాంప్, డైరెక్ట్ అప్పుడు స్టమక్ పై నుంచి స్టమక్ మీద నుంచి వెళ్ళిపోయింది. డైరెక్ట్ స్టమక్, ఈ చెక్క లేదు ఇప్పుడు.
ఓన్లీ ఇక్కడ నా రిప్స్ ఇరిగిపోకుండా చిన్న వుడ్ పీస్ పెట్టా ఇక్కడ ర్యాంప్ లాగా చిన్నది. సార్ పొట్టగా నొప్పి పెట్టలేదా? అది కెపాసిటీ కాసాను. అది ఎలా మామూలుగా అంతే. అమ్మో లోపల ప్రేగులు. అదే ఇప్పుడు ఈ రోజు నేను చెప్పగలుగుతున్నానంటే అంత కష్టపడ్డాం కనుక కదా. తర్వాత హాస్పిటల్లో చూపించారా? ఏం చూపించలేదు. ఆ 10 కార్లు నేను లేచాక మొత్తం బ్లడ్ ఇదంతా చుక్కలు ఒక వారం రోజుల వరకు ఈ బ్లడ్ అనేది అది ఇదంతా చుక్కల్లాగా వచ్చిందంతా ఫేస్ అంతా. అంటే ఎందుకని? ఈ యొక్క స్టమక్ ఇదంతా వెయిట్ అంతా కాసా కదా, గాలి వదిలేనంటే నాకు పేగులు వస్తాయి బయటికి. అంత వెయిట్, అంబాసిడర్ కార్ వెయిట్ కదా, చాలా వెయిట్. అప్పట్లో హైయెస్ట్ టాప్ అండ్ కార్స్ కూడా అంబాసిడర్ కార్స్. దాని అప్పుడులో నేను చేసేటప్పటికి ఎవరు చేయలేదు, మరి ఇప్పుడు ఈ మధ్య ఎవరు చేశారేమో నాకు తెలియదు. ఇప్పుడు వరకు ఆ 10 కార్లు రికార్డ్స్ ఏం లేవు. సుబ్రహ్మ హరి గారు కూడా చెప్పారు నీకు గిన్నిస్ బుక్ రికార్డుకి తీసుకెళ్ళాలని చెప్పి. ఇంకా అలా నేను చేసి పవన్ సార్ రావటం, ఇంకా నేను హైదరాబాద్ రావటం, అది చేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడికి వచ్చా. 1997 లో హైదరాబాద్ లో మొట్టమొదటి ప్రారంభమైంది. నేను 96 లోనే వచ్చా ఇక్కడికి. 96 లోనే వచ్చేసి 97 లో నాకు కార్డు వచ్చింది. 97 లో కార్డు వచ్చింది. సో 1996 లోని స్టంట్ అయిన తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫిలిం లో మీరు 96 లో అక్కడ జరిగింది. అది అక్కడ జరిగింది. అప్పుడు నాకు కార్డు రాలేదు. ఓకే. 96 లో అక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయిలో అక్కడ షూటింగ్ జరిగేది. మన ఇక్కడ బీచ్ ఉప్పాడ అదంతా జరిగింది. కాలేజ్ ఉంది కదా, అవును, కాలేజీలో అంతా జరిగింది. అక్కడ చేశారు. మరి ఇక్కడ ఎలా వచ్చారు? కార్డ్ ఎలా వచ్చింది? కార్డు అదే మా పవన్ సార్ నాకు పవన్ కళ్యాణ్ గారితో కార్డు రావడం జరిగింది. ఓకే. సో మొత్తానికి నాకు ఇప్పటికీ ఆ కార్లు And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.